వెల్కమ్ టు న్యూస్ వాచ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వస్తావా అని అడిగారు, తీరా వెళ్ళాక అసలు సినిమా చూపించింది. వచ్చే ఎన్నికల కోసం కవిత సరికొత్త ప్లాన్, రంగంలోకి ఎన్నికల మాంత్రికుడు. బీజేపీ నయా మాస్టర్ ప్లాన్. శ్రీవారి దర్శనంలో పెద్ద మార్పు, సిఫార్సు లేఖలకు గుడ్ బై, టీటీడీ కీలక నిర్ణయాలు. ఢిల్లీ క్యాపిటల్స్ ఘోర పరాభవం, ఐపీఎల్ 2026లో అత్యంత చెత్త రికార్డు నమోదు. మల్కజ్గిరి పోలీస్ కమిషనర్గా బాధ్యతలు తీసుకున్న తొలి రోజే గ్రౌండ్ సిచ్యుయేషన్పై ఫోకస్ చేసిన సుమతి పోకిరీలకు ఊహించని షాక్ ఇచ్చింది. అర్ధరాత్రి ఫీల్డ్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆమె సంచలన ఆపరేషన్ నిర్వహించారు. ఇటీవలి కాలంలో అరాచకాలకు అడ్డాగా మన దిల్సుఖ్ నగర్ బస్టాండ్ ఉంచుకున్నారు. అర్ధరాత్రి వేళ ఒంటరిగా ఎలాంటి సెక్యూరిటీ లేకుండా ఆ ఏరియాకు వెళ్లారు సుమతి. పోలీస్ కమిషనర్గా కాదు, సగటు మహిళగా రోడ్డుపై బస్సు కోసం ఎదురు చూస్తూ నిల్చున్నారు. అర్ధరాత్రి 12 గంటల నుంచే 3 వరకు ఆమె అక్కడే ఉన్నారు. కమిషనర్గా, సెక్యూరిటీ మధ్య కాదు, కామన్ లేడీగా అర్ధరాత్రి రోడ్డెక్కితే పరిస్థితి ఎలా ఉంటుందో కల్లారా చూశారు. ఇక ఇంతలో అక్కడ అసలు సినిమా మొదలైంది. సుమతి ఎవరో తెలియక పోకిరీలు చుట్టుముట్టేశారు. అందరూ వస్తావా అనేవాళ్లే, ఎంత ఇవ్వాలంటూ ఆఫర్ ఇచ్చేవాళ్లే, ఎటు వెళ్దామంటూ అడిగే బాపతిగాళ్లే. అసలు ఇప్పటి వరకు ఆడ ముఖమే చూడనట్టుగా ఎగబడిపోయారు కొందరు. 1 కాదు 2 కాదు, దాదాపు 3 గంటల పాటు దిల్సుఖ్ నగర్ మెయిన్ రోడ్డుపై ఇదే సీన్ రిపీట్ అయింది. అటువైపుగా ఒక్క పోలీస్ కూడా రాలేదు, పెట్రోలింగ్ వెహికల్ రాలేదు. దీంతో మరింత రెచ్చిపోయిన పోకిరీలు ఆమె తప్పించుకొని ముందుకు వెళ్తున్నా వినలేదు. బైకులు తీసుకొచ్చి ఆమె ముందే ఆపారు. వెక్కిలి చేష్టలతో విసుగు పుట్టించారు. సుమతిని చుట్టుముట్టిన పోకిరీలో ఎక్కువ మంది విద్యార్థులు ఉండటం పరిస్థితికి అద్దం పడుతుంది. వాళ్ళంతా మద్యం, గంజాయి మత్తులో ఉన్నారు. ఆ మైకంలోనే అసభ్య ప్రశ్నలతో సుమతిని తీవ్రంగా ఇబ్బంది పెట్టారు. అయినా ధైర్యంతో అక్కడ నిలబడి అందరినీ గమనిస్తూ ఉండిపోయారు సుమతి. చివరాఖరికి సమయం 3:30 అవుతుండగా అటువైపు వచ్చాడు బీట్ కానిస్టేబుల్. అప్పటిదాకా ఆమె చుట్టూ మృగాళ్ల మధ్య అక్కడ ఒంటరిగానే ఉంది. అప్పుడే ఆమె ఎవరో తెలిసింది. ఆ తర్వాత ఓ ఎస్ఐ వచ్చి సెల్యూట్ కొట్టగానే ఆమె లేడీ సింగం, విశ్వనగరపు తొలి మహిళ పోలీస్ కమిషనర్ ఐపీఎస్ సుమతి అని తెలిసిపోయింది. అది చూసి షాక్ అవటం పోకిరీల వంతైంది. అప్పటిదాకా క్యాప్ పొట్టి హై మామా అంటూ కామెంటేస్ నాకతాయిలు పోలీస్ జీప్ ఎక్కాల్సి వచ్చింది. ఈ 3 గంటల ఆపరేషన్లో దాదాపు 40 మంది పోకిరీల పనిపట్టారు ఐపీఎస్ సుమతి. వాళ్ళందరినీ అదుపులోకి తీసుకుని కౌన్సిలింగ్ ఇచ్చారు. వారిలో ఎక్కువ మంది విద్యార్థులు, ఉద్యోగార్థులే ఉన్నట్టు గుర్తించారు. చుట్టూ ఉన్న హాస్టల్స్లో నివాసం ఉంటున్న ఈ బ్యాచ్ రాత్రి అయితే చాలు ఇలా రోడ్ల మీద పడుతున్నట్లుగా గుర్తించారు సుమతి. 3 రోజులుగా ఈ ఏరియాపై స్పెషల్ ఫోకస్ చేశారు. అలాంటి బ్యాచ్కు ఇప్పుడు అదిరిపోయే షాక్ ఇచ్చారు. రోడ్డుపై ఆడపిల్ల కనిపించగానే చొంగ కార్చడం కాదు, చొరవ తీసుకుని వీలైతే సాయం చేయాలని సూచించారు. చదువు, కెరియర్ మీద ఫోకస్ చేయాలని బ్రెయిన్ వాష్ చేయటమే కాదు, మద్యం, గంజాయి అలవాట్లను వదులుకోకపోతే తోకలు కత్తిరిస్తారని హెచ్చరించి పంపించారు. అర్ధరాత్రి ఆడసింగం హైదరాబాద్లో ఇప్పుడు స్పెషల్ ఆపరేషన్ హాట్ టాపిక్గా మారింది. అయితే ఇలాంటి సాహసాలు చేయటం సుమతికి కొత్తేం కాదు. 2001లో డీఎస్పీగా బాధ్యతలు తీసుకున్నాక కూడా కాజీపేట రైల్వే స్టేషన్ దగ్గర కూడా సేమ్ ఇలాగే నిలబడ్డారు సుమతి. ఆడది కనిపిస్తే అంగడి సరుకులా భావించే మృగాలకు బుద్ధి చెప్పారు. సరిగ్గా 25 ఏళ్ల తర్వాత మళ్ళీ అలాగే తన స్టైల్లో పోకిరీలకు బుద్ధి చెప్పారు. కాకపోతే ఈసారి అడ్డ దిల్సుఖ్ నగర్ బస్టాండ్కు మారిందంతే. ఆవిడ ఐపీఎస్ సుమతి కాబట్టి పక్కా వ్యూహంతో, ప్లానింగ్తో వెళ్లారు కాబట్టి ఎలాంటి ప్రమాదం జరగలేదు. అదే నిజంగా ఒక కామన్ ఉమెన్ ఆ ప్లేస్లో ఉండుంటే ఆ 40 మంది మృగాల మధ్య పరిస్థితి ఏమయ్యేది? ఊహించడానికే భయానకంగా ఉంది కదా. అంటే ఇప్పటికీ హైదరాబాద్ నగరంలో అలాంటి భయానక పరిస్థితులు ఉన్నాయనే దానికి మాత్రం లేటెస్ట్ పోలీస్ ఆపరేషన్ అద్దం పడుతోంది.
తెలంగాణ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ మళ్లీ హైదరాబాద్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారారు. గత కొంతకాలంగా ప్రత్యక్ష ఎన్నికల వ్యూహాలకు దూరంగా ఉంటున్న పీకే ఇప్పుడు ఎమ్మెల్సీ కవితకు పొలిటికల్ అడ్వైజర్ గా వ్యవహరించనున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే కవితతో ప్రశాంత్ కిషోర్ 2 సార్లు భేటీ కావటం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. అయితే ఇక్కడ ఉన్న ఒక చిన్న ట్విస్ట్ ఉంది. ఈసారి పీకే తన ఐప్యాక్ టీంతో కలిసి కాకుండా కేవలం వ్యక్తిగత స్థాయిలో సలహాలు సూచనలు అందించేలా ఒప్పందం కుదిరినట్లు సమాచారం. వచ్చే అక్టోబర్ నెల నుంచి ప్రశాంత్ కిషోర్ తన పని ప్రారంభించనున్నారు. కవిత తన సోషల్ మీడియా టీంకు ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తున్నప్పటికీ పీకే రాకతో ఆ వేగం మరింత పెరగనుంది. క్షేత్రస్థాయిలో ప్రజల నాడిని పసిగట్టడంలో, సోషల్ మీడియాలో ప్రత్యర్థులను తిప్పికొట్టడంలో పీకే తనదైన ముద్ర వేయనున్నారు. రాబోయే రోజుల్లో కవిత కోసం ఐపాక్ టీం కూడా పనిచేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఈ వ్యూహాలు కవిత రాజకీయ భవిష్యత్తుకు ఏ మేరకు ఉపయోగపడతాయో వేచి చూడాల్సి ఉంది. కాగా మాజీ ఎమ్మెల్సీ కవిత టీఆర్ఎస్ తెలంగాణ రక్షణ సేన పార్టీని స్థాపించి వ్యూహాలతో ముందుకు వెళ్తున్నారు. ఇప్పటికే తెలంగాణ రక్షణ సేన పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదముద్ర కూడా వేసింది. తెలంగాణ రక్షణ సేన పేరును ఎన్నికల సంఘం ప్రాథమికంగా ఆమోదించి ఏమైనా అభ్యంతరాలుంటే 30 రోజుల్లో తెలపాలని వెల్లడించింది. ఈ తరుణంలోనే కవిత మున్ముందు మరిన్ని వ్యూహాలతో ప్రజల్లోకి వెళ్లేందుకు సన్నాహకాలు ప్రారంభించినట్లుగా తెలుస్తోంది. టాలీవుడ్ యంగ్ అండ్ ఎనర్జెటిక్ హీరో నితిన్ తన కెరియర్ స్టార్టింగ్ జయం మూవీ నుంచి నేటి వరకు డిఫరెంట్ జోనర్స్ ట్రై చేస్తూ మాస్ అండ్ క్లాస్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. లవర్ బై ఇమేజ్ తో పాటు వెర్స్టైల్ పర్ఫార్మెన్స్ ఇవ్వటంలో ఆయన స్టైలే వేరు. ఇప్పుడు తన కెరియర్లో మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యారు. తాజాగా ఈ కొత్త సినిమా గ్రాండ్గా పూజ సెరమనీతో లాంచ్ అయింది. టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ సితారా ఎంటర్టైన్మెంట్స్ ఫార్చ్యూన్ 4 సినిమాస్ ఈ క్రేజీ ప్రాజెక్ట్ను నిర్మిస్తోంది. టాలెంటెడ్ డైరెక్టర్స్ నారి సిరిసవాడ, సోమశేఖర్ టి ఈ మూవీని డైరెక్ట్ చేస్తుండగా నితిన్ సరసన, మిరాయి ఫేమ్ రితికా నాయక్ హీరోయిన్గా నటిస్తోంది. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తుండటంతో ఇండస్ట్రీలో ఈ సినిమాపై మంచి హైప్ క్రియేట్ అయింది. ఈ మూవీకి సురేష్ బొబ్బిలి మ్యూజిక్ అందిస్తుండగా అనిత్ మాదాడి సినిమాటోగ్రాఫర్గా వర్క్ చేస్తున్నారు. టెక్నికల్గా చాలా స్ట్రాంగ్ టీమ్ సెట్ అవ్వడంతో అవుట్పుట్ అదిరిపోతుందని ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇక షూటింగ్ అప్డేట్ విషయానికి వస్తే మే 2nd వీక్ నుంచి రెగ్యులర్ షెడ్యూల్ స్టార్ట్ కానుంది. మరిన్ని ఎగ్జైటింగ్ డీటెయిల్స్ కోసం మేకర్స్ త్వరలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇవ్వనున్నారు. 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత బీజేపీనే స్వయంగా 2 ఛార్జ్లు రిలీజ్ చేసింది. ఈ దేశంలో 28 రాష్ట్రాలుంటే అందులో 17 రాష్ట్రాలు ఏకంగా బీజేపీ ముఖ్యమంత్రులే ఉన్నారు. 5 రాష్ట్రాల్లో ఎన్డీఏ ముఖ్యమంత్రులు కొనసాగుతున్నారు. ఇది నేషన్ విత్ నమో అంటూ ఓ ఛార్జ్ విడుదల చేసింది. మరో ఛార్జ్ సారాంశం ఏంటంటే 2013లో దేశవ్యాప్తంగా కేవలం 773 మంది బీజేపీ ఎమ్మెల్యేలు ఉంటే ఇప్పుడు 1798 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అంటే రెండింతలకు పైగా రైజింగ్. మామూలు ఎక్స్పాన్షన్ కాదిది. బట్ టార్గెట్ ఇక్కడితోనే ఆగిపోలేదని చెబుతోంది బీజేపీ. నార్త్ మిషన్ ఆల్మోస్ట్ కంప్లీట్ కాబట్టి ఇక ఫోకస్ సౌత్ మీదే అని చెబుతోంది. గంగోత్రి నుంచి గంగాసాగర్ భారతీయ జనతా పార్టీ సాధించిన అతిపెద్ద రాజకీయ విజయానికి నిదర్శనం ఇది. గంగా నది జన్మస్థానం గంగోత్రి, అది ఉన్నది ఉత్తరాఖండ్లో. అక్కడ అధికారంలో ఉన్నది బీజేపీనే. అక్కడి నుంచి గంగమ్మ ప్రవహించే అన్ని ప్రధాన రాష్ట్రాలు ఇప్పుడు బీజేపీ లేదా దాని మిత్రపక్షాలే అధికారంలో ఉన్నాయి. చివరికి గంగా నది సముద్రంలో కలిసే ప్రాంతంలో కూడా బీజేపీనే. దక్షిణ బెంగాల్లో ఆ ప్రాంతానికి ఉన్న పేరు గంగాసాగర్. అదో పవిత్ర సంగమ ప్రదేశం. అక్కడ కూడా అధికారంలోకి వచ్చింది బీజేపీ. అంటే గంగా నది పరివాహక రాష్ట్రాలపై పూర్తి పట్టు సాధించింది ఉత్తరాఖండ్లోనే బీజేపీనే. ఆ పక్కనున్న ఉత్తరప్రదేశ్లో ఉంది. తెలంగాణలో ఇంటర్లో చేరబోయే విద్యార్థులు వారి తల్లిదండ్రులకు కీలక అలర్ట్. రాష్ట్ర ఇంటర్మీడియట్ విద్యా మండలి కీలక ప్రకటన చేసింది. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇటీవల వెల్లడించిన ఇంటర్ అడ్మిషన్ షెడ్యూల్ తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించింది. ఈ మేరకు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఇంటర్ ప్రవేశాలకు సంబంధించి మే 4న విడుదల చేసిన సర్క్యులర్ను తక్షణమే రద్దు చేస్తున్నట్లు తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి ప్రకటించారు. రాష్ట్ర విద్యాశాఖ ఇంటర్ బోర్డు ఈ
సంవత్సరం విద్యారంగంలో పలు కీలక సంస్కరణలు ప్రవేశపెట్టాలని భావిస్తోంది. ఈ సంస్కరణల వల్ల విద్యార్థులకు మరింత మెరుగైన విద్యను అందించడంతో పాటు అడ్మిషన్ల ప్రక్రియను మరింత పారదర్శకంగా మారుస్తామని అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు పాత షెడ్యూల్ నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే కొత్త మార్గదర్శకాలను రూపొందిస్తున్నట్టు సమాచారం. అన్ని రకాల ప్రభుత్వ, ఎయిడెడ్, అన్ఎయిడెడ్, గురుకుల, మోడల్, జూనియర్ కాలేజీలతో పాటు ప్రైవేట్ ఇంటర్ కాలేజీలు కూడా ఈ ఆదేశాలను ఖచ్చితంగా పాటించాలని బోర్డు స్పష్టం చేసింది. బోర్డు నుంచి తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు రాష్ట్రంలో ఎక్కడా కూడా ఇంటర్ అడ్మిషన్లు నిర్వహించకూడదని అధికారులు స్పష్టం చేశారు. ఐపీఎల్ 2026 సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నట్లుగా తయారైంది. చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ బ్యాటర్లు మరోసారి చేతులెత్తేయడంతో ఆ జట్టు ఖాతాలో ఒక అత్యంత చెత్త రికార్డు వచ్చి చేరింది. సొంత మైదానంలో కనీసం పోరాట పటిమ చూపలేక 155 పరుగులకే పరిమితమైన ఢిల్లీ ఈ సీజన్లో పవర్ ప్లేలో అత్యంత దారుణమైన ప్రదర్శన కనబర్చిన జట్టుగా నిలిచింది. ఢిల్లీ పిచ్ స్పిన్నర్లకు అనుకూలిస్తుందని తెలిసినా బ్యాటర్లు ఏమాత్రం అప్లికేషన్ చూపించలేకపోయారు. ఓపెనర్ పతుమ్ నిశంక, ముఖేష్ చౌదరి బౌలింగ్లో అవుట్ కాగా కేఎల్ రాహుల్, అఖిల్ హుస్సేన్ స్పిన్ ఉచ్చులో చిక్కుకున్నాడు. పవర్ ప్లే ముగిసేసరికి ఢిల్లీ కేవలం 37 పరుగులు చేసి 2 వికెట్లు కోల్పోయింది. అక్షర్ పటేల్ వంటి సీనియర్ ప్లేయర్లు కూడా కనీస బాధ్యత లేకుండా పెవిలియన్ చేరటం గమనార్హం. తెలంగాణ రైతులు ఎవరూ ప్రాణాలు తీసుకోదని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రాబోయే 2 ఏళ్లలో మళ్లీ మన ప్రభుత్వమే వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రైతు సంగ్రామ సదస్సులో ఆయన మాట్లాడుతూ సాగు కష్టాలపై ప్రభుత్వం దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. కష్టకాలంలో రైతన్నకు అండగా నిలవాల్సిన బాధ్యత పాలకులపై ఉందని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుత పాలనలో ఇబ్బందులు ఎదుర్కొని ప్రాణాలు కోల్పోయిన రైతు కుటుంబాలను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలి. మరణించిన ప్రతి రైతు కుటుంబానికి 10 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన రైతు డిక్లరేషన్ హామీలను వెంటనే అమలు చేయాలని పేర్కొన్నారు. రైతు సంక్షేమం విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని, రైతు బంధు, రుణమాఫీ వంటి పథకాలను ఎలాంటి ఆంక్షలు లేకుండా సాఫీగా సాగేలా చూడాలి. పండించిన ప్రతి పంటను ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతులకు మద్దతు ధర కల్పించాలని కోరారు. బోనస్, రైతు బీమా వంటి ప్రయోజనాలను లబ్ధిదారులందరికీ అందేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. అన్నదాతల హక్కుల కోసం బీఆర్ఎస్ పార్టీ నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. రైతు సోదరులందరికీ నా ప్రార్థన, దయచేసి చేతులు జోడించి మా భారత రాష్ట్ర సమితి తరపున, పెద్దలు కేసీఆర్ గారి తరపున మీకు మా ప్రార్థన, దయచేసి ఆత్మహత్యలు వద్దు, గుండె ధైర్యం కోల్పోవద్దు, ధైర్యంగా ఉండండి. ఇంకొక సంవత్సరంన్నర తర్వాత మళ్ళా మంచి రోజులు వస్తాయి. ఈ రాబంధు రాజ్యం పోతుంది, రైతు బంధు కేసీఆర్ రాజ్యం వస్తుంది. చివరిగా ఒక 4 తీర్మానాలు నేను చదువుతాను, మీరు ఆమోదిస్తే చప్పట్లు కొట్టి ఆమోదించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. తీర్మానాలు నేను చదువుతా ఉన్నా, దయచేసి ఆమోదించే పక్షంలో చప్పట్లతో మీరు ఆమోదించాలని కోరుతా ఉన్నా. అన్నదాతలకు వెన్నుపోటు పొడిచిన కాంగ్రెస్ గవర్నమెంట్ దుర్మార్గమైన తీరును నిరసిస్తూ ఈ ఓరుగల్లు సాక్షిగా మన రైతు సంగ్రామ సదస్సు 4 తీర్మానాలు చేస్తున్నది. మొదటిది, రాష్ట్రంలో కాంగ్రెస్ రాబందు పాలన వల్ల ఈ 2.5 ఏళ్లలో బలైన 1000 మందికి పైగా రైతన్నల ఆత్మకు శాంతి చేకూరాలని ఈ సభ తీవ్ర సంతాపం తెలియజేస్తూ రోడ్డున పడ్డ వారి కుటుంబాలను ఒక్కొక్క కుటుంబానికి 10 లక్షల రూపాయల చొప్పున నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని తీర్మానం చేస్తున్నది. రెండవది, వరంగల్ వేదికగా కాంగ్రెస్ ప్రకటించి దగా చేసిన రైతు డిక్లరేషన్లోని 34 హామీలను ఇప్పటికైనా సంపూర్ణంగా అమలు చేయాలని, లేకపోతే ముఖ్యమంత్రి, మంత్రులు తెలంగాణ ప్రజాక్షేత్రంలో తిరగలేరనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలని ఈ సభ మీ హర్షధ్వానాల మధ్యన, మీ చప్పట్ల మధ్యన తీర్మానం చేస్తున్నది. మీరు ఒప్పుకున్న మాట నిజమైతే గట్టిగా చప్పట్లు కొట్టాలి. రాష్ట్ర వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాల దగ్గర నెల రోజులుగా పడిగాపులు పడుతున్న లక్షలాది మంది రైతుల పక్షాన అన్ని పంటలను బీఆర్ఎస్ ప్రభుత్వం ఎట్లయితే ఎసొంటి ఆంక్షలు లేకుండా, ఎసొంటి కండిషన్ లేకుండా మొక్కలు కావచ్చు, వరి కావచ్చు, జొన్నలు కావచ్చు, పత్తి కావచ్చు, శనగలు కావచ్చు, ఇంకా ఇతర పంటలు కావచ్చు, ఎలాంటి ఆంక్షలు లేకుండా, ఎలాంటి కొర్రీలు లేకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం మాదిరిగానే
కొనుగోలు చేయాలని 500 బోనస్ను కూడా వెంటనే ఇవ్వాలని చెప్పి కూడా ఈ సభ మీ చప్పట్ల మధ్యన 3వ తీర్మానం చేస్తున్నది. ఇక 4వది, రైతుకు ఎగ్గొట్టిన 3 సార్లు ఎగ్గొట్టిన పెట్టుబడి సహాయాన్ని బాకీతో సహా చెల్లించాలని, 2 లక్షల రుణమాఫీ పూర్తి కాని రైతులకు ఇప్పటికైనా రుణ విముక్తి కలిగించాలని, సీఎం రేవంత్ రెడ్డి పాతర వేసిన రైతు బీమా పథకాన్ని పునరుద్ధరించాలని ఈ సభ ముక్త కంఠంతో తీర్మానం చేస్తున్నది. పంపిద్దామా ముఖ్యమంత్రికి తీర్మానాలు? పంపిద్దామా? నేను చివరగా ఒక మాట చెప్తున్నా, రేవంత్ రెడ్డి ఎక్కువ రోజులు దాక్కోలేవు కొడక. వరి పంట మక్కలు కొంటవా? 70 లక్షల మంది రైతుల చేతుల్లో తన్నులు తింటవా? తేల్చుకో. తప్పకుండా రాబోయే రోజుల్లో అష్టదిగ్బంధం చేస్తాం. తప్పకుండా మీరు కొనుగోలు వెంటనే మొదలు పెట్టకపోతే ఏ కేంద్రం కాడా కేంద్రంలా మిమ్మల్ని నిలదీస్తాం, ఉరికిస్తామనే మాట మళ్ళొక్కసారి చెప్తూ, ఇంతటి ఎండలో కూడా తరలి వచ్చిన మా అన్నదమ్ములందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై కిసాన్, జై కిసాన్, జై తెలంగాణ. అన్నదాతల సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీ మే 6 బుధవారం వరంగల్ నగరం వేదికగా రైతు సంగ్రామ సదస్సు నిర్వహించనుంది. గ్రీన్ ఫుడ్ స్కూల్ సమీపంలోని 4 ఎకరాల విశాలమైన స్థలంలో ఈ సదస్సును ఏర్పాటు చేశారు. రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు మరియు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ సదస్సుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను పక్కన పెట్టి రాహుల్ గాంధీకి కప్పం కడుతున్నారని కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ నేతలు ఎక్కడైనా కనబడితే రైతు బంధు ఎప్పుడు వేస్తారు అని గల్ల పట్టుకుని నిలదీయాలని రైతులకు సూచించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తాము అధికారంలోకి వచ్చాక రాష్ట్ర వ్యాప్తంగా రైతన్నల పేరిట 50,000 కోట్ల రుణమాఫీ చేస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని, కానీ చివరకు కేవలం 12,000 కోట్లు మాత్రమే మాఫీ చేశారని ఆరోపించారు. మరో 2 సంవత్సరాలు రాష్ట్రంలో రాబందు రాజ్యం పోయి రైతు బంధు కేసీఆర్ రాజ్యం వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అందుకే ఆ రోజే చెప్పిండు కేసీఆర్ గారు, ఇంతకుముందు గోపాలన్న చెప్పినట్టు, కాంగ్రెస్ వాళ్ళను నమ్మి మోసపోతే గోసపడతాం, అన్న వస్త్రం కోసం పోతే ఉన్న వస్త్రం పోతుంది అని చెప్పిండు కేసీఆర్ గారు. వీళ్ళు దబ్బన దౌర్భాగ్యులు మళ్ళీ గెలిస్తే రైతు బంధుకు రామ్ రామ్ అవుతుంది అని చెప్పిండు. చెప్తే ఏమన్నాడు ఆ రోజు రేవంత్ రెడ్డి? ఒకసారి ఆయన మాటలనే మీరు చూడండి. ఏమన్నాడు? మేమేమన్నా అవలగాళ్ళమా, దివానగాళ్ళమా అని మాట్లాడిండు. ఒకసారి అది పెట్టండి. ఇప్పుడు తీసుకుంటే 10,000 వస్తుంది రైతు బంధు, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 15,000 వస్తుంది. ఎకరానికి 15,000 రూపాయల సంవత్సరానికి ఇచ్చేటట్టు ఒక గ్యారంటీని కూడా మనం ప్రకటించాం. రైతు భరోసా, ఇందులో రైతులకు, కౌలు రైతులకు సంవత్సరానికి ఎకరాకు 15,000 రూపాయలు ఇచ్చే విధంగా, అదేవిధంగా నిరుపేదలైన కూలీలకు సంవత్సరానికి 12,000 రూపాయలు ఇచ్చే విధంగా రైతు భరోసా కార్యక్రమాన్ని 2వ గ్యారంటీ కింద ప్రకటించడం జరిగింది. సో యజమానికి రావాల్సింది యజమానికి ఆయన ఖాతాలో పడుతుంది, కౌలు రైతుకు రావాల్సింది కౌలు రైతుకు వస్తుంది. భూమి లేని వాళ్ళు, ఉపాధి హామీ కూలికి పోయేట వాళ్ళకు కూడా ఇందులో మేము మద్దతు పెట్టినాము. అంటే ఇప్పుడు అందరికి ఇస్తారు అంటే ఆల్మోస్ట్, అందుకే అంటే డబుల్ అవుతాయి. ఓవర్లాప్ కాదు, ఇందులో వస్తే ఇందులో రాదు, ఇందులో వస్తే ఇందులో రాదు. పంటలకే ఇస్తున్నావు కదా, 3వ పంటకి ఎందుకు ఇస్తలేవు? పంటకు 5,000 ఎకరానికి ఇచ్చినావు కదా, 2 పంటలకే ఇచ్చినావు కదా రైతు బంధు. మరి 3 పంటలు పండిస్తే 3 సార్లు ఎందుకు ఇస్తలేవు రైతు బంధు? కేసీఆర్ అంటున్నాడు కాంగ్రెస్ వస్తే రైతు బంధు బంద్ అవుతుందని. ఎందుకు బంద్ అవుతుందే? మేమేమన్నా దివానగాలమా? మాకేమన్నా ధమాక్ లేదా? అడుగుదాం ఒకసారి మరి. అప్పుడు ఏమన్నాడు? రైతు బంధు నాపిన దివానాగాడు ఎవడు? రైతు బంధు నాపిన దివానాగాడు ఎవడు? మరి ఇప్పుడు అన్నాడు కదా ఆయననే, దివానగాళ్ళమా మేము బంద్ చేస్తామా అన్నాడు. నేను అడుగుతున్నా ఇయ్యాల, అరే హౌలా, అరే దివానా, ఎందుకు బంధు పెట్టినవరా రైతు బంధు? నీ అయ్య సొమ్మ, నీ అబ్బా సొత్తా? మీరు సమాధానం చెప్పాలి. ఇవాళ 3 సార్లు రైతు బంధు ఎగ్గొట్టిన దివానాగాడు ఎవడు? ఎవడు? వినబడతలేదు తమ్మి. రైతు బీమాను బొందబెట్టిన హౌలాగాడు ఎవడు? 2 లక్షల రుణమాఫీ చేయని దివానాగాడు ఎవడు? 500 బోనస్ ఎగ్గొట్టిన ధోకేబాజ్గాడు ఎవడు? పంటలు కొనుగోలు చేయని బట్టెబాజ్గాడు ఎవడు? పక్కానా కేసులు పెడతాడా? కేసులు కాకపోతే వాన అయ్యా ఏం పెట్టుకుంటాడో పెట్టుకోమని దేఖలేంగే. నేను అడుగుతున్నా,
నీయేసోంటి బట్టెబాజ్ మాటలు మాట్లాడి దోకెబాజ్ పనులు చేసి ఇవాళ గద్దెనెక్కి కూర్చొని యాడున్నవరా అయ్యా అంటే రైతు వారోత్సవాలను పెట్టిండు. ఈయననేమో ఢిల్లీలో పోయి పండుకున్నాడు. ఎవరు? రేవంత్ రెడ్డి. ఎక్కే విమానం దిగే విమానం తప్ప పీకింది ఏమున్నది? 69 సార్లు పోయిండు ఢిల్లీకి. 69 పైసలు తెచ్చినవా? తిరుమల అన్నమయ్య భవనంలో తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సమావేశం జరిగింది. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో బోర్డు సభ్యులతో పాటు ఈవో ముద్దాడ రవిచంద్ర, అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి, ఇతర అధికారులు పాల్గొన్నారు. అనంతరం బోర్డు నిర్ణయాలను వెల్లడించిన టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు 82 అంశాలపై చర్చించినట్టు తెలిపారు. వేసవిలో ఏర్పాట్లు, భక్తులకు త్వరితగతిన దర్శనం కల్పించేలా నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. తిరుమలలో వీధులకు పేర్లు మార్పు చేస్తామని, ఈ మేరకు 51 పేర్లు నిర్ణయించామన్నారు. తిరుమలలోని ఆల్వా ట్యాంక్ కూడలి నుంచి బాలగంగమ్మ కూడలి వరకు టాయిలెట్స్ నిర్మాణానికి 4.54 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు స్పష్టం చేశారు. గోగర్భం డ్యాం నుంచి ఫిల్టర్ హౌస్ వరకు 6 కోట్లతో పైప్ లైన్లు, 44.2 కోట్లతో ఏపీకి చెందిన ఆప్కో, తమిళనాడుకు చెందిన కోఆప్టెక్స్ సంస్థ నుంచి తిరుమలలో వరాహస్వామి విశ్రాంతి భవనం ఆధునీకరణకు 3.6 కోట్లు కేటాయించామన్నారు. రాష్ట్ర రాజధాని అమరావతిలోని శ్రీవారి ఆలయంలో నూతన మండపాల నిర్మాణానికి 36.9 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు స్పష్టం చేశారు. ఖమ్మంలో తెలంగాణ ప్రభుత్వం టీటీడీకి కేటాయించిన 20 ఎకరాల స్థలంలో శ్రీవారి ఆలయ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించాం. రాతి రథ మండపంపై చర్చించాం. త్వరలో నిర్ణయం ప్రకటిస్తామన్నారు టీటీడీ చైర్మన్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. వస్తావా అని అడిగారు, తీరా వెళ్ళాక అసలు సినిమా చూపించింది. వచ్చే ఎన్నికల కోసం కవిత సరికొత్త ప్లాన్, రంగంలోకి ఎన్నికల మాంత్రికుడు. బీజేపీ నయా మాస్టర్ ప్లాన్. శ్రీవారి దర్శనంలో పెద్ద మార్పు, సిఫార్సు లేఖలకు గుడ్ బై, టీటీడీ కీలక నిర్ణయాలు. ఢిల్లీ క్యాపిటల్స్ ఘోర పరాభవం, ఐపీఎల్ 2026లో అత్యంత చెత్త రికార్డు నమోదు.